నెల మొత్తంలో. కాబట్టి అటువంటి పర్వదినం నెల మొత్తంలో కార్తీక మాసం అంతా కూడా నెలలో ఒకరోజు మాత్రమే ఆరుద్ర నక్షత్రం మనకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం అంటే రుద్ర నక్షత్రం, శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి నక్షత్రము. అటువంటి నక్షత్రంలో ఈరోజు కార్తీక మాసంలో విశేషంగా ప్రదోష కాలంలో, ప్రదోషము అంటే సూర్యాస్తమయ సమయం నుంచి మనకి గంటన్నర వరకు కూడా ప్రదోష కాలము అని పిలుస్తారు. అటువంటి ప్రదోష కాలంలో శివుడు నాట్యం చేస్తూ ఉంటారు, పార్వతీదేవితో సహితంగా నాట్యం చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో శివుడికి కనుక మనం అభిషేకం చేసిన, దీపారాధన చేసిన, ఏదో నామస్మరణ చేసిన, భజన చేసినా కూడా ఆ శివుడు ప్రత్యక్షంగా వింటారు. ఆకాశంలో ఉంటూ నాట్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రదోష కాలంలో చేయడం చాలా విశేషం. కాబట్టి అటువంటి మహాపర్వదినం వత్స సహిత గోమాత ఆరాధన కూడా మనం చేసుకున్నాం. ఇటువంటి పుణ్యం మనకి చాలా అరుదు. కాబట్టి ఇటువంటి పుణ్య భాగ్యాన్ని మనకు కలిగించినటువంటి అందరికీ కూడా పేరు పేరున మేము కూడా భాగస్వాములు అయ్యాం. కాబట్టి అందరికీ పుణ్యం లభిస్తుంది. అటువంటి అందరికీ కూడా కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా సమస్త ఐశ్వర్యాలు, ఎందుకంటే ఈశ్వరుడే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అందరూ అంటారు ఈశ్వరుడి దగ్గర ఏముంది, ఏముండదు, బూడిద ఉంటుందంటారు. కానీ ఈశ్వరుడే సమస్త ఐశ్వర్యం ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి విభూతిరైశ్వర్యం, ఎవరైతే విభూతిని ధరిస్తారో వారు ఐశ్వర్య సంపదను పొందుతారు. కాబట్టి అటువంటి ఈశ్వరుడాభిషేకం నుంచి వచ్చినటువంటి భస్మాన్ని మనందరం కూడా ధరించాం. కాబట్టి ఈశ్వరుడి దగ్గర కుబేరుడు నిలబడి ఉంటాడు, ఇలా చేతులు కట్టుకుని ఎప్పుడు చెప్తారా ఇద్దామా అని. కాబట్టి అటువంటి ఈశ్వరుడు సమస్తము ఇస్తాడు. ఇది భోళాశంకరుడు. కాబట్టి ఏది అడిగితే మనం అది ఇచ్చేస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసమంతా చేసినటువంటి పుణ్యఫలాన్ని మనం పొందుతున్నాం. అటువంటి పుణ్యఫలం తర్వాత కార్తీక అమావాస్య తర్వాత వచ్చేటటువంటి రోజు గౌరీ నక్తము అని పిలుస్తారు. అంటే అమ్మవారు అడిగిందట, నెల రోజులు నీకే చేస్తున్నారు పూజ, నాకేం చేయట్లేదు వీళ్ళు అని చెప్పి అడిగిందట అమ్మవారు. అప్పుడు పరమేశ్వరుడు వరాన్ని ఇచ్చాడు. ఎప్పుడు గౌరీ నక్తము అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆ గౌరీ నక్తం రోజు అంటే పాడ్యమి రోజు, మార్గశుద్ధ పాడ్యమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు కూడా మనం కార్తీక మాసం నెల రోజులు చేసేసి వదిలేస్తాం, గౌరీ నక్తం చెయ్యం. కాబట్టి గౌరీ నక్తం కూడా చాలా విశేషం. ఆ గౌరీ నక్తం రోజు మనం గనక ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో ఈశ్వర దర్శనం కానీ, ఈశ్వర అభిషేకం కానీ, ఈశ్వర శివలింగాన్ని దర్శించడం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకు ఈ కార్తీక నెల రోజులు చేసినటువంటి ఫలితాన్ని అమ్మవారి యొక్క గౌరీ నక్తం చేసినటువంటి రోజులో పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ గౌరీ నక్తం రోజు కూడా మళ్ళీ చక్కగా అందరూ అభిషేకం, ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికో లేకపోతే దేవాలయానికి వెళ్ళి అందరూ కూడా అభిషేకం చేసుకోండి. అలాగే ఈశ్వరానుగ్రహ ప్రసాదాన్ని మీ అందరికీ కూడా తీర్థ ప్రసాదాన్ని ఇస్తారు. అందరికీ కూడా చక్కగా తీర్థ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత వేదాశీర్వచనం కూడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, స్వామివారు వచ్చి మీ దగ్గరికి వచ్చి అందరూ అక్షంతలు వేస్తారు. ఓం యోగైకాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయుః కీర్తిం ప్రజాం దదుః నైవైనం ప్రణయతి బ్రాహ్మణా ఋషేయర్థరేత సర్వాభిరేవేదం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్లీలం కీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి వర్ధమానైత్యవేగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః